Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. గత 15 రోజులుగా తాడేపల్లిగూడెంలో తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు పట్టణ ప్రజలు ఇబ్బంది పడకుండా మున్సిపల్ అధికారులు చేసిన సహాయక చర్యలు అభినందనీయమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారులంతా సమిష్టి కృషితో ముంపు ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలతో ప్రజలు ఇబ్బందులు లేకుండా చేశారన్నారు. పదిహేను ఎకరాలు తీసుకుని దాంట్లోనేమో ఇల్లుకి ఇచ్చేసారు. నేను 10 మంది చెప్తాను కంగారు పడకుండా మనం దగ్గరుండి అన్ని చేయాలని చెప్పి చాలా కష్టపడి పనిచేసినందుకు ముందుగా మీ అందరికీ అప్రిషియేషన్. ఎందుకంటే ఒక మంచి పని చేసినప్పుడు బాగా చేశారని కూడా చెప్పాలి, ఒక చెడ్డ పని చేసినప్పుడు దాన్ని కూడా మనం విమర్శించి చెప్పాలనేది నా ఆలోచన. చాలా బాగా చేశారు. ఎందుకంటే ఎక్కడ నీళ్ళు నిలబడినా కమిషనర్ గారు చెప్పడం, అసిస్టెంట్ కమిషనర్ గారు, అదేవిధంగా పురపాలక సంఘం ఈ వర్షాకాలం అనేది చాలా ఇంపార్టెంట్. మన టాలెంట్ అనేది ఇప్పుడే ప్రజలకి రోగాలు రాకుండా అన్ని డ్రైన్స్ని ఎప్పటికప్పుడు ఎక్కడా కూడా స్టాగ్నేట్ అవ్వకుండా సిల్ట్ అనేది ఎక్కడ ఉన్నా సరే ఇమీడియట్గా తీసేయడానికి ఎలాగైనా సరే ఊరు మొరకుండా చూడవలసిన బాధ్యత పురపాలక సంఘం అధికారుల మీద, రాజకీయ నాయకుల మీద ఉంది. దాన్ని ముందుగా పసిగట్టి మనం ఒకరోజు ముందే కమిషనర్ గారితో మీ అందరితో మీటింగ్ పెట్టి ఏసీ గారికి అందరికీ చెప్పడం జరిగింది. చాలా మంచి బాగా వర్క్ చేశారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది ఎందుకంటే ఎవరు గమనించకపోయినా నాకున్న అనుభవంలో నేను కూడా చూస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మంచి చేసినప్పుడు మంచి అని చెప్తే ఇంకా బాగా పనిచేస్తారు. ఎవరైనా చేసినా చేయనట్టు చేసారో తెలియనట్టుగా మనం ఉంటే దానివల్ల పని చేయలేని ఇంట్రెస్ట్ కూడా అధికారులకు, ప్రతి ఒళ్ళు అప్రిషియేషన్ కోసం మనసులో ఒక ఆనందం ఉంటుంది. బాగా పనిచేశారంటే ఇంకా ఆనందంగా పనిచేస్తారు. కాబట్టి నేను బాగా ముఖస్థుతి మాటలు కాదు, మొన్న మాత్రం బాగా పనిచేశారని చెప్పడంలో ఏమాత్రం వచ్చేయం లేదు. రానున్న రోజుల్లో కూడా ఒక టీం వర్క్, ఒక మీరు మంచి అధికారులుగా గుర్తింపు పొందాలని ఎందుకన్నా టైం ఉండదు. ఎందుకంటే పొలిటికల్ ప్రెషర్ మీకు ఏ రకంగా ఉండదు. డబ్బు సంపాదించాలని ఆలోచన వ్యక్తులు కాదు. మీరు ఎవరికైనా ఒక మంచి పని చేస్తే మీరు ఇంత నిలిచి నిలబడతారు. మీరు ఇచ్చి మర్యాదని ప్రజల దగ్గర నుంచి కూడా తిరిగి తీసుకోవాలనే ఆలోచనలో మనం పనిచేయాలి తప్ప మన అధికారులు, వాళ్ళ ప్రజలంటే వాళ్ళ కట్టిన పన్నులతోనే మన బతుకుతున్న విషయాన్ని మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి రెస్పాన్సిబిలిటీ, మీకు ఒక సీట్లో కూర్చున్నప్పుడు మీకున్న మీ పరిధిలో మనం వాట్ ఈస్ ది బెస్ట్, మనం ఏం చేయగలం, వచ్చి అడిగినప్పుడు మనం ఎలాంటి సమాధానం చెప్పాలి, ఎలా ఆదరించాలి. దీంట్లో డబ్బు కోసం ఆశించదు, మీ పేరు కోసం ఆశించండి. ఈ పురపాలక సంఘంలో పనిచేసే వ్యక్తులు ఎవరికైనా డబ్బు అక్కర్లేదు అనుకుంటే చాలా మంచి పేరు వస్తుంది. అది సాటిస్ఫాక్షన్. ఎవరైనా నిజంగా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మున్సిపల్ ఆఫీసు కార్యాలయ సిబ్బందితో ఇండోర్, అవుట్డోర్ అంటే ముఖ్యంగా శానిటరీ సిబ్బంది మరి ఇతర సెక్షన్ హెడ్తో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ముఖ్యంగా సార్ చెప్పింది ఏంటంటే ఈ వర్షం పడినప్పుడు ఎక్కడ వాటర్ స్టాగ్నేట్ లేకుండా అవుట్ఫాల్ డ్రైనేజ్ అంతా క్లియర్ చేయమని చెప్పారు. సార్ చెప్పినట్టే క్లీన్ చేయడం జరిగింది. అయినా కానీ వర్షంకి కొంత సిల్ట్ అనేది అక్యుములేట్ అవుద్ది. ఆ సిల్ట్ కూడా తీసేసి నెక్స్ట్ ఎప్పుడైనా రెయిన్ పడితే ఇదే ఉత్సాహంతో మళ్ళీ పనిచేయాలని చెప్పారు. ఆ విధంగా మేము సార్థలగా క్వశ్చన్ తీసుకొని మేము రియాక్ట్ చేస్తామంటే సిబ్బంది తరఫున. ఇది కాకుండా వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ ఈ సీజనల్ డిసీజ్ అనేది మళ్ళీ ఇంప్రూవ్ అవుద్ది. దోమలు అనేది ఎక్కువ పెరుగుతున్నాయి. దానికి యాంటీ లార్వల్ ఆపరేషన్ చేస్తున్నాం, స్ప్రేయింగ్ చేస్తున్నాం, ఫాగింగ్ చేస్తున్నాం, ఆయిల్ బాల్స్ వేస్తున్నాం. ఇది కాకుండా గంబూజియా ఫిష్ అనేది చెప్పి వేస్తారు. అది ఎక్కడైతే మురికి కుంటలు ఉన్నాయో, వాటర్ స్టాగ్నెంట్ పాయింట్లు ఉన్నాయో అందులో ఈ గంబూజియా ఫిష్ వేస్తే
లార్వా స్టేజ్లోని పీపా స్టేజ్లోని పురుగులు ఉంటే తినేస్తాయండి ఈ ఫిష్ అనేది. ఆ ఫిష్ అనేది ఫిషరీ డిపార్ట్మెంట్లో మాట్లాడాము. 1,00,000 చేప పిల్లలు ఇస్తామని చెప్పేసి అన్నారు. మొదటి పెట్టకి 15,000 చొప్పున మేము మన ఐడెంటిఫైడ్ లో లయింగ్ ఏరియాస్లో వేయడం జరుగుతుందండి. అది ఈ వీక్లో మనం తెప్పించుకోవడం జరుగుతుంది. ఏడీ ఫిషరీస్తో మాట్లాడడం జరిగిందండి. మన అసిస్టెంట్ కమిషనర్ గారు వెళ్తున్నారు, వెళ్ళి తీసుకొస్తున్నారండి. అలాగే శానిటేషన్ పాయింట్లు వచ్చినప్పటికీ ఈరోజు సిడిఎంఏ గారు మనకి రివ్యూ తీసుకున్నారు. ఆ రివ్యూలో చెప్పింది ముఖ్యంగా ఏంటంటే ఓపెన్ గార్బేజ్ డంపింగ్ చేయకూడదని, వనరబుల్ పాయింట్స్ ఏమైనా ఉంటే కానీ క్లియర్ చేయమని, డైలీ శానిటేషన్లో బ్లాక్ స్పాట్స్ క్లియర్ చేయమని చెప్పేసి సూచనలు ఇచ్చారు. ప్రతిరోజు మాకు రివ్యూ జరుగుతుంది మార్నింగ్ శానిటేషన్ మీద, అన్ని డ్రైన్స్ క్లీన్ చేయమని చెప్పి అన్నారు. ఇంతకు ముందు మీద ఇప్పుడు ఈ డిసీజెస్ కూడా తగ్గుముఖం పట్టాయి. మనం ఎవ్రీ ఫ్రైడే డ్రై డేగా పాటించాలని, ప్రతి ఒక్కరికి కమ్యూనికేషన్ వెళ్ళాలని మన శానిటరీ సెక్రటరీస్, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, డ్వాక్రా గ్రూప్స్, లోకల్ వాలంటరీ ఆర్గనైజేషన్స్, ఈ పొలిటికల్ రిప్రజెంటేటివ్ అందరితో పాటు కమ్యూనికేట్ చేయడం జరుగుతుందండి. వాళ్ళందరూ ప్రతి పబ్లిక్, తాడేపల్లిగూడెంలో నివసిస్తున్న ప్రతి మహిళ గృహిణికి ఈ ఫ్రైడే డ్రై డే కోసం అవగాహన ఉండాలండి. ఎందుకు మనం చేయాలన్నది. డ్రై డే చేస్తే ఈ దోమలన్నీ ఆటోమేటిక్గా ఇల్లు చుట్టుపక్కల పరిసరాల్లో నిర్మూలవుతుంది. వార్డులోని వీధుల్లో ఉన్న దోమలు మేము అరికడతాము. ఇంట్లో ఉండేది ఈ ఫాగింగ్ స్ప్రేయింగ్ చేయలేము కాబట్టి ఆ నివారణ ఒకటే మనకి ముఖ్యం. ముఖ్యంగా డెంగ్యూ దోమలు అనేది మంచినీటి మీద గుడ్లు పెడతాయి. మంచినీళ్ళు అనేది మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి నీరు నిల్వ అనేది వారం కన్నా ఎక్కువ ఉంచకూడదు. 2-3 రోజులు నిల్వ ఉంటే గుడ్లు పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ గుడ్డు పెరిగి పిల్లలు అవ్వడానికి చేయడానికి మనకి 1 వీక్ అనేది ఒక కాన్స్టెంట్ పీరియడ్ తీసుకున్నారు. 1 వీక్లో మనం డ్రై డే పాటిస్తే ఆ గుడ్లు అనేది ఒదిగిన గుడ్లు కూడా చచ్చిపోతాయి. లార్వా స్టేజ్లోని ప్యూపా స్టేజ్లో కూడా మనకు చంపబడతాయి. దోమ ఒకసారి తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. దేవాదాయ శాఖలో అవినీతి తిమింగాలం కొట్టు మొరో మోసం బట్టబేలు. నవీ ముంబాయిలో హథిరామ్ జీ మఠం తాలూకా 2,500 కోట్లు విలువ గల భూమి అమ్ముకోవడానికి మాజీ మంత్రి పన్నాగాలు పన్నారు. టీటీడీ భూములు కూడా అన్యాక్రాంతం చేసిన ఘనత అప్పటి మాజీ దేవాదాయ శాఖ మంత్రిది. దేవాదాయ శాఖలో జరిగిన అవినీతి మొత్తం ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. టీడీఆర్ బండ్లు కుంభకోణంలో అవినీతి సొమ్ము ఎవరి అకౌంట్ లోకి వెళ్లిందో అన్ని ఆధారాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు హథిరామ్ జీ మఠం భూములపై విచారణ చేయించాలి. రాష్ట్ర ప్రభుత్వ దేవస్థానం భూములు న్యూ బొంబాయిలో హాదీరామ్ జీ మఠానికి చెందిన 84 ఎకరాలని మరి ఇక్కడున్న ఒక అవినీతి తిమింగలమైన ఓ మంత్రి ఎలక్షన్ ముందుగా వాటిని అమ్మేయడానికి ప్లాన్ చేయడం జరిగింది. మరి అధికారులు ఇది కోర్టులో ఉంది, దీన్ని అమ్మడానికి అవకాశం లేదని చెప్పినా మరి ఈ గత ప్రభుత్వ పెద్దలు, అలాగే దానికి సంబంధించిన మంత్రి మరి ఈ భూములు అమ్మేయడానికే నిర్ణయించుకుని అనేక రకాలుగా అక్కడ న్యూ బొంబాయిలో అక్కడ సంప్రదించి అక్కడ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ రేట్లు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దాదాపుగా 2,500 కోట్ల రూపాయలకి ఈ 84 ఎకరాలు కూడా అమ్మేయడానికి అన్ని రకాలుగా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వద్ద మరి హామీ తీసుకుని ఈ ఏదైతే ఉప ముఖ్యమంత్రి ఉన్నాడో ఆయన చేసినట్టుగా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఈవేళ ఈనాడులో 5వ పేజీలో మరి దీని గురించి చాలా వివరంగా మరి విశదీకరించడం జరిగింది. ఎన్నాళ్ళలో మేము ఏమనుకున్నామంటే ఇక్కడ ఏదో టీడీఆర్ బాండ్లు, అలాగే మరి ఏదో దేవస్థానం టిక్కెట్లను, లేకపోతే ఇక్కడ మరి బిల్డింగులు ప్లాన్లను, ఈ జీబీ మాల్ లాంటి మాల్స్ అను, లేకపోతే శారదా గ్రంథాలయం అను, ఇలాగ ఏదో కొల్లగొడుతున్నాడని తెలుసు. కానీ మరి ఏదో 1,000 కోట్లలోకి వెళ్ళిపోయాడు అన్న సంగతి ఈవేళ మరి చూస్తూ ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఇది మరి దానికి ఆన్సర్ ఇచ్చుకోవాల్సింది మరి ఆ మంత్రి ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే దేవాదాయ శాఖలో దేవాదాయ మంత్రికి తెలియకోకుండా
ఏది కూడా జరిగే అవకాశం లేదు. ముఖ్యంగా మరి ఈ టీడీఆర్ కుంభకోణాలకు సంబంధించి అయితే మరి చాలా మటుకి మొన్న నేను మరి మున్సిపల్ మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి నారాయణ గారిని కలిసి మరి తిరుపతి, విశాఖపట్నం, తణుకు వేశారండి సిబిసిఐడి ఎంక్వైరీ, తాడేపల్లి కూడా వేయలేదని చెప్పి దీనికి సంబంధించి నేను సేకరించిన టీడీఆర్ బాండ్లు ఆఫీస్ నుంచి మరి సమాచార చట్టం ద్వారా ఈ టీడీఆర్ బాండ్లు అన్నీ తీసుకుని దీంతో మరి ఏదైతే ఆంధ్రజ్యోతి, ఈనాడులో వచ్చిన కథనాలన్నీ కలిపి మరి ఆయనకి ఒక ఫైల్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. వెంటనే ఆయన మరి దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ముందు విచారణ జరుగుద్ది, ఆ తర్వాత సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుద్ది. ఈ రకంగా మరి చేస్తే ఈవేళ అయితే నాకు మరిన్ని నిజాలు తెలిసి అకౌంట్లలోకి ఎలా ట్రాన్స్ఫర్లు అయినాయి డబ్బులు, మరి బ్లాక్లో ఎంత తీసుకున్నారో, మరి డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లోకి ఏమేమి అకౌంట్లోకి ఎలా వెళ్ళి అన్నదే ఆ అకౌంట్ పేపర్స్ కూడా మా దగ్గరికి చేరడం జరిగింది. ఈవేళ మరి ఇలాంటి కుంభకోణాలు ఎన్నో చేసి ఇంకా బుకాయింపుగా మరి ఆ వాళ్ళని వీళ్ళని కూడా మరి ఏదో ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తిగా ఈవేళ మరి అతని ప్రవర్తన చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. 62,500 ఓట్ల తేడాతోటి ప్రజలు నిన్ను ఓడిచ్చేస్తే మరి ఆ ప్రజలనే తప్పుపట్టే పరిస్థితి మీకుంది. ముఖ్యంగా ఈ వరదల్లో సహాయ టైంలో చూసాం, ఎన్నో ఇబ్బందులు ప్రజలు పడుతూ ఉంటే దాన్ని పరిశీలించడానికి మరి గతంలో ఎప్పుడైనా ఏనాడైనా ఈ రివ్యూ మీటింగ్లు జరిగినాయా అని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రిని, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని, అలాగే హోంమంత్రి గారు అనిత గారిని, అలాగే మన కొలను పార్థసారథి గారిని, హౌసింగ్ శాఖ, మరి ఇలాగా వాళ్ళని పంపి మొత్తం నష్టం ఏ రకంగా అయ్యింది, మరి ఎలాగా ఎంతంత నష్టపరిహారం ఇవ్వాలనేది మొత్తం అధికారుల నుంచి సేకరించి ప్రభుత్వానికి వెళ్తుంది. నివేదిక వెళ్ళిన తర్వాత మరి వాళ్ళు ఏం చేయాలన్నది నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని మరి ప్రతిదానికి కూడా కొత్తగా ఒక నెల 15 రోజులు కాకుండా ప్రభుత్వాన్ని మరి ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది ఎంత మాత్రం కూడా సమంజసం కాదని చెప్పి కొన్నాళ్ళు టైం తీసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారనేది చూడాలి. చూసిన తర్వాత మీరు మాట్లాడాలి. అసలు ఏమీ చూడకోకుండానే మీరైతేనేమో బద్దలు కొట్టేసేవారు ఎక్కడుంటే అక్కడ. మేము ఆ పని చేయడంలా, బద్దలు కొట్టేసే అవకాశాలు ఉన్నా సరే ఆ పనులు చేయడం లేదు మేము ఎక్కడ. మా శాసనసభ్యుడు కూడా అలాంటి విషయాలకి ఎక్కడా కూడా ఎంకరేజ్ చేసిన పరిస్థితి లేదు. మరి ఈనాడులో 2,500 కోట్ల రూపాయల భూమిని కొట్టు మిట్టాడుతున్నారని చెప్పి ఒక మంచి ఐటెం రాయడం జరిగింది. మరి ఏదైతే మాజీ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, దేవాలయ భూములు కాపాడవలసిన వ్యక్తి ఈరోజు 2,500 కోట్ల రూపాయలని స్కామ్ చేసి ఆ భూముల్ని తనే భక్షిద్దామనేసి ఒక ఆలోచనతో ఏదైతే మరి ప్రైవేటు ప్లేటర్ల దగ్గర ఉన్న దాన్ని కూడా తీసుకెళ్లి గవర్నమెంట్ ప్లేటర్లు పెట్టేసి ఆ భూముల్ని హజీరాత్ బ్రిడ్జి భూములను మరి దోచే విధంగా ఈరోజు ఈనాడులో ఒక సుమారుగా 2,500 కోట్ల రూపాయలు దోచేసే పరిస్థితి మరి ఈరోజు కథనం వేయడం జరుగుతూ ఉంది. ఏదైతే మరి గుడిలో లింగాన్ని కూడా మింగేయాలని ఒక దేవాదాయ మంత్రి, మాజీ దేవాదాయ మంత్రి ఆలోచించి మరి ఇలాగా ఒక దారుణమైన కోట్ల రూపాయలు దోచేయడమే కాకుండా ఈ తాడేపల్లి నియోజకవర్గంలో అందరికీ తెలుసు ఎన్ని కోట్ల రూపాయలు దోచేసాడు ఈ వ్యక్తి. అలాగే మరి ఈ రోజుని అటువంటి అన్ని వేల వందల కోట్లకి మరి తన పన్నాగం పన్నితే భగవంతుడు ఏడుకొండల స్వామి
చక్కగా చూసి వీళ్ళని ఎక్కడికి పంపించాలో ఈ అవినీతి పరుల్ని అక్కడికే పంపించేసి తన భూముల్ని దేవుడే ఈరోజు తనే కాపాడుకునే దిశగా ఈరోజు మరి చేసిన సంగతిలో అన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏడుకొండలవాడ ఆస్తులను అలా కాపాడుకునే దిశగా ఆ స్వామివారే ఉన్నారు. వీళ్ళు చేసిన దుర్మార్గం, అవినీతి, దొంగతనాలు ఈరోజు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా తగిన శిక్ష వేసే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాం. వరదలో ఇబ్బంది పడ్డ ప్రతి బాధితుడిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలంలోని ఎర్రకాలవ వరద ముంపులో నిరాశ్రయులైన బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయ కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం తక్షణ సాయంగా ప్రతి ఒక్కరికి 3,000 బియ్యం, నిత్యవసర సరుకులు అందిస్తున్నామని, త్వరలోనే రైతులందరికీ తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మనం వచ్చిన తుఫానికి మరి ఈ ప్రాంతం అంతా కూడా గురయ్యి కొన్ని వేల ఎకరాలని ఎర్రకాలం నీటిలో మునిగిపోయి కొన్ని కుటుంబాలు రోడ్లు పడిన సందర్భం మనకు తెలుసు. దాదాపుగా 24 కుటుంబాలని, ఇక్కడ యానాదుల కుటుంబాలందరినీ కూడా జగన్నాథపురం స్కూల్లో పెట్టి ఇక్కడ గ్రామస్తులు, కూటమి సభ్యులు అందరూ కలిసి వారికి భోజనాలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వం కూడా వారికి భోజనాలు ఏర్పాటు చేసే విషయాలు అందరూ కలిసి సహకారంతో, సాటి మనిషి ఆకలితుంటే మనం తినకూడదని ఆలోచనతో ఇక్కడ గ్రామస్తులందరూ కూడా సహాయం చేశారు. అదేవిధంగా ఈ విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోనూ, పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఇమీడియట్గా వారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా 35 కేజీల బియ్యాన్ని, అదేవిధంగా నిత్యావసర వస్తువుల్ని 3,000 రూపాయల నగదుని కూడా అందజేయడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ గారి అధ్యక్షతన ఇక్కడ అందరూ కూడా జరుగుతుంది. గడిచిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఎర్రకాలువ గట్టుని కనీసం తట్ట మట్టి కూడా వేయలేకుండా ఈరోజు మొసలి కన్నీరు కారుతున్నటువంటి ఇక్కడ స్థానిక మరి మాజీ శాసనసభ్యుడు పుట్టి సత్యనారాయణ గారు మాట్లాడే విధానం చూస్తే ఆశాస్పదంగా ఉంది. 5 సంవత్సరాలు నిద్రపోయి కనీసం గోతుల్లో మట్టి కూడా పోడ్చకుండా జగన్నాథపురం గ్రామానికి రావాలంటే కనీసం గంట సమయం మరి నవాపాల నుంచి పడుతూ ఉంటే ఈరోజు మళ్ళీ ఏ మొగం పెట్టుకుని మళ్ళీ ప్రజల్లో తిరిగి ఇవాళ ప్రకృతిని ఆపే శక్తి ఎవరికి లేదు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న వరదల్ని, ఎండల్ని వాటిని మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి. మరి వచ్చినప్పుడు వాళ్ళని ఆదుకుంటాం, రాకుండా చూడవలసిన బాధ్యత రాజకీయ నాయకులుగా మన మీద ఉంది. మరి ఏదైతే ఈరోజు ఈ ఎర్రకాలువ కట్టు మునిగిపోయి అది ఆ కట్ట కొట్టేసి ఈ ఊర్ల మీద పడతా ఉందో, రాబోయే సీజన్కి మరి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఏటిగట్టిని పరిరక్షణ చేసి కిందకే దిగువకు నీరు వెళ్ళి ఏర్పాటు చేసి విధానం భాగంగా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. మరి అక్విడేట్ దగ్గర మరి ఉన్నదంతా ఇసుక మేటేస్తే ముందు చూపుగా దాన్ని అన్నీ కూడా మనం ఎర్రగాలం రాకుండానే మనం అన్ని క్లీన్ చేసిన సందర్భం మీకు తెలుసు. మరి 5 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తూ ఉన్నారు? ప్రజలను గాలికి వదిలేసి మీ సంపాదనే లక్ష్యంగా మీ ముఖ్యమంత్రి నువ్వు ఈ రాష్ట్రాన్ని దోచుకుని మళ్ళీ సిగ్గు లేకుండా మేముంటే అది ఇచ్చేద్దాం, మేముంటే మీరుంటే ఎవరనే విషయం తెలుసు. మీరు ఏమి ఇస్తారో ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నులు మీ సొంత డబ్బుల్లో మీ పేర్లు పెట్టుకుని బటన్ నొక్కి 10,000 రూపాయలు పేదోడి అకౌంట్లోకి వెళ్తే 10 కోట్ల రూపాయలు
మీ అకౌంట్లో వేసుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంగా మరి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ గమనించి మిమ్మల్ని ఇంటికి పంపారు. అయినా సిగ్గులేదు మీకు. మీరు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడే అర్హత లేదు. ఒక రోడ్డు కూడా వేయించలేని ఈ యొక్క కుడి సత్యనారాయణ ఇవాళ ఈ ప్రభుత్వం విమర్శించే స్థాయి నీకుందా అని అడుగుతున్నాను. ఒకసారి ఆలోచించి జగన్నాథపురం ఎన్ని గంటలు వస్తుంది కారు, సామాన్యుడు మోటార్ సైకిల్ కూడా వెళ్ళలేని పరిస్థితి. మరి ప్రజలను ఏ రకంగా నువ్వు ఇన్నాళ్ళు చూసావని కూడా నేను అడుగుతున్నాను. 5 సంవత్సరాల పాటు గాలికి వదిలేసి ఈరోజు చేసి ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద మాట్లాడే విధానాన్ని నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా. నీ ముఖ్యమంత్రి నువ్వు మీ ఎమ్మెల్యే చేసి అప్పులు గొప్పగా మార్చి ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా లేకుండా, ఏ గ్రాంట్ లేకుండా, ఏ వర్క్ జరగకుండా పేదవాడిని ఆదుకోలేని విధంగా తెలియజేసి ప్రభుత్వాన్ని వదిలేసి ఈరోజు మళ్ళీ సిగ్గు లేకుండా మీరు మైకుల ముందుకు వస్తానంటే భగవంతుడు మీకు ఇంకా సిగ్గు పెట్టలేదు. మీరు చేసిన దోపిడీకి అంత మీకు తగిన పనిష్మెంట్ మీ కర్మలు మీరు అనిపిస్తారని కూడా నేను తెలియజేసుకుంటూ, ఈ పేదలు ఏదైతే ఉసురుందో ఈ రైతు ఉసురుని మీరు ఖచ్చితంగా మీకు తగులుతుంది. ఇవాళ ఇన్ని వేల ఎకరాలు మునిగిపోయిందంటే దానికి కారణం మీరు కాదని అడుగుతున్నా. కనీసం ఎప్పుడైనా ఏటికట్టు పరిస్థితి చేశారా? ఎక్కడైనా బిజ్జీలు కట్టించారా? కనీసం ఒక రోడ్డు వేసారా? గొయ్యి పూడ్చారా? అదేమీ లేకుండా సిగ్గుపడకుండా మేము గెలిచిన మొదటి రోజు నుంచి ప్రజల్లో ఉన్నాం, ప్రజలతో ఉన్నాం, ప్రజల కష్టాల్లో ఉన్నాం, ఎలా తీర్చాలో ఆలోచన చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రోడ్డును 6 నెలల రూపంలో వేయించే బాధ్యత నేను తీసుకుంటాను కూడా మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ చేయడానికి ఏ రైతు నష్టపోకూడదు. సామాన్యమైన మరియు పైనుంచి వచ్చిన వరదల వల్ల ఎర్రకాలువ పొగడం వల్ల మన గ్రామంలో 24 మంది ఫ్యామిలీకి సంబంధించి, ఎస్టీ ఫ్యామిలీకి సంబంధించి వారు ఇల్లు ముందుకోవడం వల్ల వారికి పునఃకరణ ఏర్పాటు చేసి మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఆధీనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వారికి మన ప్రభుత్వం ఆదరించి నిత్యావసర సరుకులు మరియు కొంత ధన సహాయం చేయడం గాను ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు ఇతర నాయకులకు, అధికారులకు అందరికీ నమస్కారం అండి. మనకు ఈ ఎర్రకాలువ పొంగడం వల్ల జనపురం గ్రామం సంబంధించి 24 ఎస్టీ ఫ్యామిలీస్ మొత్తం కూడా వీరు ముందుకు రావడం వల్ల వీరికి మన గౌరవ శాసనసభ్యుల ఆదేశాల మేరకు జడ్పీ హై స్కూల్లో 1 వారం రోజుల పాటు పునరుద్ధరణ ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం మనకి వాటర్ అంతా రెసిడ్ అయిన తర్వాత ఇందులో ఎవరైతే ఉన్నారో వారి గురించి మనకు మన డిపార్ట్మెంట్ నుంచి మన 20 కేజీలు బియ్యము, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ పామాయిల్ మరియు ఆనియన్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడంతో పాటుగా ధన సహాయం కొంతవరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మొత్తం కూడా ఏర్పాటు చేయడం గాను మనకు వచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యుల వారిని తాడేపల్లిగూడెం వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ పరిధిలో తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం మండలాల్లో దాదాపు 14,884 ఎకరాల్లో పంట నష్టం ప్రాథమిక అంచనాగా తాడేపల్లిగూడెం వ్యవసాయ సహాయ సంచాలకులు పి. మురళీ కృష్ణ తెలిపారు. సోమవారం తాడేపల్లిగూడెం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాడేపల్లిగూడెం 9,600, పెంటపాడు మండలం 4,100, గణపవరం మండలంలో 1,184 ఎకరాలు పంట నష్టం సంభవించిందన్నారు. త్వరలో కమిటీలు వేసి పంట నష్టం అంచనా వేయడం జరుగుతుందన్నారు.
తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ పరిధిలో వ్యవసాయ శాఖ తరపున మరి అధిక వర్షాల వల్ల అలాగే ఎర్ర కాలువ ముంపు వల్ల వరి పండించిన రైతు సోదరులకి సార్వాలో మరి విపరీతంగా నష్టం జరిగిందండి. ముఖ్యంగా పట్టెంపాలెం, వీరంపాలెం, అప్పారావుపేట, మాధవరం, జగన్నాథపురం, మారంపల్లి, నందమూరు, ఆరుళ్ళ ఈ గ్రామాల్లో వరి ఊడ్చిన రైతులందరిది కూడా ఎర్ర కాలువ ఎక్కడైతే ప్రవహించిందో ఆ ప్రవహించిన ప్రాంతాలంతలో కూడా వరి పంట డ్యామేజ్ జరిగింది. మరి దానికి ప్రాథమిక అంచనా ప్రకారం తాడేపల్లిగూడెం మండలంలో సుమారు 9,600 ఎకరాలు పంట నష్టపోయినట్లుగా గుర్తించడం జరిగింది. అలాగే పెంటపాడు మండలంలో కూడా ఈ ఎర్ర కాలువ ఎనమదూరు డ్రైన్లో పడడం వల్ల ఎనమదూరు డ్రైను గట్లు తెగి అక్కడ రావడం వల్ల ఆరుళ్ళ ప్లస్ బీకొండేపాడు అండ్ మేనవల్లూరు, చింతపల్లి, కోరుమల్లి ఈ గ్రామాల్లో ఆ నీరంతా కూడా వరి పొలాల మీద వచ్చి అక్కడ కూడా సుమారు అంటే తాడేపల్లిగూడెం మండలంలో 9,600 ఎకరాలు అయితే పెంటపాడు మండలంలో సుమారు 4,100 వరకు వరి పంట నీట మునిగింది. ఇప్పటికీ కూడా కొంత పంట ఇంకా అలాగే ఉండిపోయింది, అంటే నీరు లాగుతూ ఉంది. మరి తాడేపల్లిగూడెం, పెంటపాడు మండలాలకి ఈ వరి పంట నష్టం అంచనా వేయడానికి త్వరలో కమిటీలు ఏర్పడడం జరుగుతుంది. అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రాల ద్వారా పంట నష్టం అంచనాలు వేయడం జరుగుతుంది. అది త్వరలో జరుగుతుందండి, తెలియజేస్తాము. రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు మేము రాసే నష్టపరిహారం తర్వాత కానీ ఇప్పుడు రైతులందరూ కూడా సమయం వృధా కాకూడదు కాబట్టి ఈ పోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడైతే వరి పంట పాడైందో వాళ్ళందరూ కూడా వరి నారు ఎక్కడైనా దొరికితే చేసుకోవడం ఒక పద్ధతి. లేదా స్వల్పకాలిక రకాలు MTU 1153, MTU 1156, PR 126 ఈ రకాలు త్వరగా నార్మల్ వేసుకుని 20 రోజులకి నారు ఊడ్చుకున్నట్లయితే మనకి సార్వా సీజను అధిగమించకుండా, అంటే సార్వా సీజన్లో కాలం అధిగమించకుండా వెంటనే నవంబర్ నాటికి కోతలు రావడానికి ఆస్కారం ఉంది. మళ్ళీ డిసెంబర్లో దాళవాకి వెళ్ళిపోవచ్చు. రైతు సోదరులందరూ కూడా ఇది గమనించి ఇమ్మీడియట్గా నారుమళ్ళు వేసుకుని నారు ఊడ్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా కొంతమంది అంటే పల్లవ ప్రాంతాల్లో మారంపల్లి, నందమూరు, అలాగే ఆరుళ్ళ కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీరు లాగలేదు. ఎక్కడైతే నీరు లాగిందో అక్కడ సామూహిక నారుమళ్ళు వేసుకున్నట్లయితే, అంటే ఒక 10 మంది రైతులు కలిపి ఒక ఎకరం చేలో ఎక్కడైతే మెరకు ఉందో అక్కడ వేసుకుంటే ఆ నారు అందరూ తీసుకెళ్ళి ఆ నీరు లాగిన వెంటనే ఊడ్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దయచేసి ఈ సామూహిక నారుమళ్ళు కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి రైతు సోదరులందరూ కూడా. అలా వేసుకున్నట్లయితే మనకి ఈ పంట కాలం వృధా కాదు. అంచేత దీన్ని గమనించండి రైతు సోదరులందరూ కూడా. అలాగే గణపురం మండలంలో కూడా 1,184 ఎకరాల్లో వరి పంట నష్టం జరిగింది. దానికి కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము. అక్కడ కూడా ఇంకా నీరు కొంత లాగింది, కొంత లాగలేదు. వారికి కూడా ఇదే సూచన పాటించవలసిందిగా కోరుచూ ఉన్నాం. డెంగ్యూ నివారణ మాసోత్సవాలలో భాగముగా విఆర్ గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు డెంగ్యూ మాసోత్సవాలు పై అవగాహన కార్యక్రమాలు వెంకటరమణగూడెం సచివాలయం పరిధిలో ఏర్పాటు చేయడం జరిగినది. జూలై నెల డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలుగా మరి చేయటం జరుగుతూ ఉంది. 1వ తారీఖు నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు కూడా ఈ డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాలపై ప్రజల్లో అవగాహన కల్పించే భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం మండలం వెంకటరమణగూడెం ప్రాథమిక ఆరోగ్య పరిధిలోని వెంకటరమణగూడెం సచివాలయంలో ఈ యొక్క కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గృహం దగ్గర కూడా నీటి నిల్వ లేకుండా చూసుకోవటం, ప్రతి శుక్రవారాన్ని కూడా డ్రైడేగా పాటిస్తూ నీటి నిల్వ లేకుండా దోమలకు కారణమైనటువంటి పరిస్థితుల్ని అక్కడ ఉత్పన్నం కాకుండా చూసుకోవటంలో ప్రతి గృహస్థులు కూడా మరి తమ కర్తవ్యంగా భావిస్తూ ప్రతి శుక్రవారాన్ని కూడా డ్రైడే ఫ్రైడేగా పాటిస్తూ దోమలు వ్యాప్తి చెందకుండా మరి ఈ యొక్క నీటి నిల్వ ఉండే ప్రదేశాలన్నింటినీ కూడా శుభ్రంగా చేసుకుంటూ మీ ఇంటి లోపల ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కానీ కూలర్స్ కానీ ఇవన్నీ కూడా వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవటం ద్వారా దోమల వ్యాప్తి చెందడానికి కారణమైనటువంటి లార్వాజనిత ప్రదేశాలని ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేయటం ద్వారా ఆ సైకిల్ని మనం డిస్టర్బ్ చేయటం ద్వారా దోమ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. మీకు
సాధారణ జ్వరం అయినా కూడా మీరు అసలు చేయకుండా మీ సమీపంలోని ఆరోగ్య కేంద్రాలను కానీ మీ దగ్గరికి వచ్చే ఆశా కార్యకర్త కానీ సంప్రదించినట్లయితే కనుక వీటికి ప్రాథమిక పరీక్షలు అనేవి మీ గృహాల వద్ద చేయటం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు సద్వినియోగపరుచుకుని ప్రాథమిక దశలోనే ఈ వ్యాధిని నియంత్రించడానికి మా వైద్య బృందాలతో మీరందరూ కూడా సహకరించి ఈ డెంగ్యూ వ్యాధిని మన సమాజం నుంచి మరి పారద్రోలడానికి మీ అందరూ సహకారం కావాలని తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ ఆఫీస్ తరఫున మమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.